హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ చతురం. ఈ మూవీ 2 అవర్స్ 27 మినిట్స్‌తో సైన్ అప్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై శశిక అండ్ రోషన్ అండ్ డైరెక్టర్ బై సిద్ధార్థ్. ఈ మూవీ 2022లో మలయాళం థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్‌తో నడిచింది. ఇప్పుడు మన తెలుగులో డబ్ చేశారు. ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. లిటరల్లీ గైస్ ఈ మూవీ రివ్యూ నేను నైట్ 2కి ఇస్తున్నాను. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి, ఒక అంకుల్ పెళ్లి చేసుకొని వాళ్ళ ఊర్లో ఉన్న బంగ్లాకొచ్చి అలా గడుపుతా ఉంటారు గైస్. అలా బతుకుతా ఉండగా హీరోయిన్ హస్బెండ్‌కి ఒక కొండ మీద నుంచి కింద పడి దెబ్బ తగులుతుంది. అప్పుడేం జరిగింది, మన హీరోయిన్ ఏం చేసింది అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉండి, సెకండ్ హాఫ్ బాగుంది గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో గైస్, అస్సలు చూడకూడదు. ఫుల్లీ అడల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది. అందువల్ల అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం అడల్ట్ కంటెంటే ఉంటుంది. అందువల్ల చూస్తే సింగిల్ గానే చూడండి. మూవీలో తీసుకుంది చాలా సింపుల్ స్టోరీ గైస్. అదేమన్నా ఎగ్జిక్యూషన్ ఏమన్నా బాగుంది అంటే అది కూడా అంతేం బాగలేదు, నార్మల్ గానే ఉంది. మూవీలో హీరోగా యాక్ట్ చేసిన రోషన్ అయితే యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు గైస్. రోషన్ యాక్ట్ చేసింది ఒక వెబ్ సిరీస్ చూశాను, కంకాజురా అనే వెబ్ సిరీస్ ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది గైస్. దాంట్లో అయితే యాక్టింగ్ మాత్రం చింపేస్తాడు. చూడకపోతే ఆ వెబ్ సిరీస్ ట్రై చేయండి గైస్. ఆ వెబ్ సిరీస్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి గైస్, పెడతాను. అసలు మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే దోలుగుంటది. అంతా 18+, పిచ్చగుంటదనమాట. నాకు మూవీ స్టార్టింగ్‌లో ఇలా అనిపిచ్చింది, ఈ ముసలోడికి ఎంత మంచి అందమైన అమ్మాయి అవసరమా అనిపిచ్చింది. బట్ చివరికైతే దెబ్బేసింది. నా మాట రివర్స్ అయిందనమాట. అండ్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. ఆ ట్విస్ట్‌కైతే నాకు మైండ్ దొబ్బింది. అసలు మూవీలో హీరో మంచోడా? చెడ్డోడా? ఏం అర్థం గాదు. ఒకవైపేమో మంచి చేస్తాడు, ఇంకో వైపేమో చెడు చేస్తాడు. అసలు ఈడు మంచోడా? చెడ్డోడా? అని అర్థమే కాదు మనకి. సరే లాస్ట్‌కైతే క్లైమాక్స్‌కైతే అర్థమవుతుంది ఎలాంటోడు ఏంటి అనేసి. చూడండి, మూవీ చూసి తెలుసుకోండి. మీరెలాగో మూవీ చూస్తారు, 18+ అని చెప్పా కదా! ఖచ్చితంగా మూవీ చూస్తారు. నాకు తెలిసిందే అది. మూవీ చూడండి, బట్ కొంచెం లాగ్ ఉంటుందనమాట. అది ఓకే అనుకుంటే చూసేయొచ్చు. మీకు మూవీలో సాంగ్స్ ఉండవు, ఏముండవు గైస్. ఒకే ఒక బీజీఎం ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందనమాట. అది కూడా సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ఒక పెద్ద ఇన్సిడెంట్ చేద్దామన్నప్పుడు ఆ బీజీఎం వేస్తారు. చాలా బాగుంటుంది గైస్ ఆ బీజీఎం అయితే. ఇంకా మూవీలో హీరోయిన్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ మూవీ పరంగా గైస్. బట్ రియల్ లైఫ్‌లో ఊహించుకుంటే నచ్చకపోవచ్చు మీకు ఆ క్యారెక్టర్. మూవీలో హీరోయిన్ చేసింది మంచా చెడా అనేసి మనకైతే చాలా కన్‌ఫ్యూజ్ వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో తన మొగుడు అలా చేస్తాడు. చివరికి కూడా ఇది రివర్స్ అయిద్దనమాట. బావుంటుంది కొంచెం. మూవీ స్టార్టింగ్‌లో చెస్ గేమ్ ఆడతారు గైస్. ఆ చెస్ గేమ్ దగ్గర తన హస్బెండ్ తన వైఫ్‌ని ఎందుకు కొడతాడో అర్థం కాదు. వాడికి అంత పిచ్చి, అంత కోపం ఏంటో నాకైతే అసలుకి అర్థం కాలేదు. అండ్ మూవీలో హీరోయిన్ హస్బెండ్ ఓన్లీ కింద పడతాడు. తల దెబ్బ తగులుతుంది. దానికి బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎలా అంటే ఇప్పుడు స్టోరీలో వీడుండకూడదు, తీసేద్దాం అన్నట్టుగా తీసేసారనమాట. అదైతే నాకు కొంచెం నచ్చలేదు గైస్. అండ్ తన హస్బెండ్ కింద పడేటప్పుడు గ్రాఫిక్స్ కూడా అంతేం బాగుండదు గైస్. వెరీ లోగా ఉంటుంది. అండ్ మూవీలో ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్‌కి అయితే హీరోయిన్ మాత్రం చాలా బాగా చెక్కిద్ది క్లైమాక్స్‌లో. ఆ సీన్ కొంచెం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మూవీలో హీరోయిన్‌ని సైకోపాత్ అనుకోవాలా, మంచిదనుకోవాలా, ఏమో అనుకోవాలో అర్థం కాలేదు నాకైతే. అలా ఉంటది తన క్యారెక్టరైజేషన్. అండ్ మూవీలో హీరో కూడా అంతే గైస్. ఏది పడితే అది చేస్తా ఉంటాడు. ఏం చేస్తాడో వాడికే అర్థం కాదు. భయపడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. బాబోయ్! తలకాయ నొప్పి తెప్పిస్తాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే. అండ్ మూవీలో విజువల్స్ అండ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. చాలా నేచురల్‌గా తీసినట్టున్నారు. అందువల్ల చాలా బాగున్నాయి. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది గైస్. మీరు చూస్తే మాత్రం ఆ ఫస్ట్ హాఫ్ కోసమే చూడాలి. సెకండ్ హాఫ్ కూడా మరీ అంతేం ఉండదనమాట. సో ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2/5.